చిన్న పిల్లల్లో కిడ్నీకి సంబంధించి మూత్రాశయానికి సంబంధించి లాప్రోస్కోపీ సర్జరీ చేయొచ్చా అనేది చాలామంది యొక్క పేషెంట్స్ డౌట్. సో ఇది పిల్లల్లో మనం ఎక్కడ వాడతాము? అన్నిటికంటే చాలా కామన్గా వాడే ఒక కండిషన్ని మనం PUJ అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే కిడ్నీ నుంచి మూత్రం కిందికి వచ్చే ట్యూబు, ఆ కిడ్నీకి ఆ ట్యూబ్కి జంక్షన్ ఏదైతే ఉంటుందో అది కొంతమంది పిల్లల్లో స్వతహాగే చాలా సన్నగా ఉంటుంది. సో దానివల్ల కిడ్నీ ఉబ్బిపోవడం, దానివల్ల కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం, చీటికి మాటికి పిల్లలకి ఇన్ఫెక్షన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయొచ్చు. దాన్ని మనం పైలోప్లాస్టీ అంటాం. అది కాకుండా కొంతమంది పిల్లలకి మూత్రాశయం నుంచి మూత్రం బయటికి వెళ్తుంది, అదే ట్యూబుల ద్వారా కిడ్నీకి పైకి రిఫ్లెక్స్ అవుతుంది. దాన్ని మనం VUR అంటాం, అంటే వెజికో యురేట్రిక్ రిఫ్లెక్స్. ఇలాంటి కండిషన్ని కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా మనం నయం చేయొచ్చు. ఇది కాకుండా ఇంకో అతి ముఖ్యమైన కండిషన్ ఏంటంటే అన్డిసెండెడ్ టెస్టిస్, అంటే వరబీజాలు కిందికి ఆ స్క్రోటంలోకి జారకుండా అబ్డమెన్లో పొట్ట లోపల మిగిలిపోతాయి. అలాంటి పిల్లల్లో కూడా మనము 6 నుంచి 18 నెలల వయసులో కనుక పేరెంట్స్ కనుక పిల్లల్ని తీసుకొస్తే దాన్ని కూడా చాలా కామన్గా మనం లాప్రోస్కోపీ ద్వారా నయం చేయొచ్చు.